నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. పోస్టల్ శాఖలో మరో మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే క్లియర్ గా చూపిస్తానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒకసారి లైక్ ఇచ్చేసేయండి. మీరు చూసిన లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అలాగే చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. అప్లై లింక్ అనేది నేను అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ అనేది వీడియో లాస్ట్ లో క్లియర్ గా చూపిస్తున్నానండి. ఆ నోటిఫికేషన్ లో అప్లై లింక్ కూడా క్లియర్ గా రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తున్నాను. స్టార్టింగ్ నుంచి చూడగానే మనకి థంబ్నెయిల్ చూడగానే అర్థమవుతుంది కదా ఇదే జాబ్ కి అనేది. ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక ఈ జాబ్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో పూర్తిగా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయండి. సో వీడియో లాస్ట్ వరకు చూసి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా ముందుగా ఓవర్ వ్యూ చూసేసి తర్వాత అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తానండి. ముందుగా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం. ఇది వచ్చేసరికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి సో రీసెంట్ గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఎంటీఎస్ డిస్పాచ్ రైడర్ అనే పోస్ట్ కు కొత్తగా పోస్టల్ ఎంటీఎస్ నుంచి మనకి రిక్వైర్మెంట్ అయితే వచ్చేసిందండి. సో ఇది నిరుద్యోగులకు అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే తపాలా శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి లెవెల్ కింద సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ఇది ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయబడిందండి. సో ఇందులో ఈ పోస్ట్ లో మనకి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఏ డివిజన్ లో ఉన్నాయి అనేది కూడా మీకు నోటిఫికేషన్ లో చూపిస్తాను. టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అప్లికేషన్ ఫీజు ఏమీ లేదండి. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇండియన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 56 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. అలాగే అర్హత వచ్చేసరికి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అనమాట. పోస్టల్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్ చూపిస్తాను. ఆ అడ్రస్ కి అయితే పంపించాలన్నమాట. మనకి సెప్టెంబర్ లాస్ట్ వరకు కూడా టైం ఉంది. అలా అని లాస్ట్ వరకు అంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇది వచ్చేసరికి ఏపీ అండ్ తెలంగాణ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. 2 రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఉండవలసిన 10th కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ 18 to 56 ఇయర్స్ ఉండాలి. జస్ట్ ఈ అర్హతలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో వివిధ రకాల జాబ్స్ అయితే ఉన్నాయండి. అందులో డ్రైవర్ జాబ్స్ కి అప్లై చేస్తే కనుక తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. అలా మనకి 10th తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. ఇందులో టోటల్ వేకెన్సీస్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఒక చిన్న టెస్ట్ అయితే పెడతారనమాట. రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మరి ఎగ్జామ్ అంటే పెద్ద ఎగ్జామ్ అని ఏమనుకోవద్దండి. జస్ట్ స్మాల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డ్రైవింగ్ జాబ్స్ కి వచ్చేసరికి డ్రైవింగ్ టెస్ట్ కూడా చేస్తారండి. అంటే డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా చెక్ చేస్తారు. అలాగే దాంతో పాటు లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట. అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. అలాగే అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. జస్ట్ మీరు మీ యొక్క అప్లికేషన్ అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇచ్చిన అడ్రస్ కి పంపిస్తే సరిపోతుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూడండి. అప్లై స్టార్టింగ్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 1 నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై ఎండింగ్ వచ్చేసరికి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఛాన్స్ ఉందండి. సో అంటే మనకి ఇంచుమించు 2 months వరకు కూడా టైం ఉంది. అలా అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు. అప్లై ప్రాసెస్ కూడా ఒకసారి ఓవర్ వ్యూ చూసేద్దామండి. ఈ యొక్క పోస్టల్ ఎంటీఎస్ డిస్పాచ్ రైడర్ రిక్వైర్మెంట్ 2026 జాబ్స్ కి సంబంధించిన మనకు అధికారికంగా వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ మీకు నోటిఫికేషన్ లో చూపిస్తాను. సో యాజ్ ఇట్ ఈస్ ఆ వెబ్సైట్ మీరు క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఏదైనా దగ్గరలో నెట్ సెంటర్ కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకుని అప్లికేషన్ ఫామ్ అనేది మీ యొక్క డీటెయిల్స్ తో క్లియర్ గా ఫిల్అప్ చేసి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇదనమాట అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ అయితే. సో ఇందులో మనకి లెవెల్ ప్రకారం సాలరీ చూసుకుంటే 63,200 వరకు కూడా సాలరీ ఉంటుందండి. అండ్ పోస్ట్స్ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 11 ఉన్నాయి. డివిజన్ వైజ్ చూసుకుంటే ఎంఎంఎస్ బెంగళూరులో వచ్చేసరికి మనకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ సబ్ డిపార్ట్ మైసూర్లో వచ్చేసరికి 1 వేకెన్సీ ఉందన్నమాట. ఇలా టోటల్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 3 పోస్టులుగా వస్తాయి అనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా ఇచ్చేసారనమాట. అలాగే సాలరీ లెవెల్స్ ప్రకారం సాలరీ ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారండి. సో ఓవరాల్గా మనకి సాలరీ చూసుకుంటే 63,200 వరకు కూడా సాలరీ ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట. అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే మోటార్ మెకానిజం లో కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. మెయిన్ 10th పాస్ అవ్వాలి. 10th పాస్ తో పాటు మనకి డ్రైవింగ్ లైసెన్స్ అలాగే హెవీ మోటార్ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట దాంతో పాటు.
సో ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేద్దామండి. ఇక్కడ ఎనర్జరీ 1, 2 అని మనకి 2 అప్లికేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ కేటగిరీకి వస్తారో చూసుకొని ఎనర్జరీ 1 లేదా ఎనర్జరీ 2 ఫామ్ తీసుకుని, అంటే ఏదైనా నెట్ సెంటర్ కి వెళ్ళి ఆ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకొని సో ఫిల్అప్ చేసి ఆ ఫామ్ ఎలా ఉంటుందో మీకు కూడా ఒకసారి క్లియర్ గా చూపిస్తాను. సో ఆ ఫామ్ మొత్తం కూడా ఫిల్అప్ చేసి అలాగే ఒక హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించాలండి. 10th మార్క్ లిస్ట్ అలాగే లైసెన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఈ కాపీస్ అన్నిటిని కూడా అప్లికేషన్ కి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలండి. సో చూడండి ఇక్కడ కొంచెం థిక్ కలర్ లో అడ్రస్ అనేది పెట్టారు చూడండి. ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు 563001 త్రూ ప్రాపర్ ఛానల్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే సో మనకి నోటిఫికేషన్ వచ్చిన విత్ ఇన్ 60 days లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాలండి. సో అది కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా www.indiapost.government.in కనిపిస్తుంది కదా. సో ఈ వెబ్సైట్ అనేది యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అండ్ జనరల్ పాయింట్స్ అన్ని కూడా తెలుసుకుని వెంటనే కూడా ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోండి. ఇప్పుడు ఆ ఫామ్ అయితే చూపిస్తాను అండ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ అంటే మనకి సెప్టెంబర్ లాస్ట్ వరకు టైం ఇచ్చారు కదా అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే ఇప్పుడే అప్లై చేసుకోండి. ఒక్కసారి అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్ గా చూసేసి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ముందుగా ఎనర్జరీ 1 ఫామ్ అయితే చూసేయండి. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఎస్ఎస్సి అంటే మీ యొక్క 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఫిల్అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది కూడా ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చేసారండి. 30/9/2026 నాటికి మీకు ఏజ్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ డేట్, మంత్, ఇయర్, దానికి ఏజ్ ఎంత వస్తుంది అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలి. అలా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫామ్ ఎనర్జరీ 1 ఫామ్ వచ్చేసరికి ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అడిగారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కి ఆన్సర్ రాసేసి అలాగే మోటార్ మెకానిజం లో నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఇలా మనకి అడిగిన వాటికి సో ఆన్సర్స్ ఇచ్చేసి లాస్ట్ లో డేట్, ప్లేస్ అలాగే మీ యొక్క సిగ్నేచర్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని అలాగే చెప్పాను కదా సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క 10th సర్టిఫికేట్, లైసెన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేయాలి. అలాగే మీ యొక్క ఆధార్ ప్రూఫ్ అనమాట, ఆధార్, పాన్. సో ఈ 2 కాపీస్ ని కూడా అటాచ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. అది కూడా సెప్టెంబర్ 30 వరకు మాత్రమేనండి. సెప్టెంబర్ 30 తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరనమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కింద కూడా మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. సో వాటి బట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏజ్ ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఇండికేటెడ్ ఎట్ SI4 అనమాట. నెక్స్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్ యాజ్ ఇండికేటెడ్ SI5 అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ కాపీస్ అన్నిటిని కూడా మీరు ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలి. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.